చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి మనతో పాటు రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు, యా నమస్కారం. చెప్పండి. నమస్కారం. ఈ అనిరుద్ధ్ రెడ్డి గారి ఎపిసోడ్ ముగిసినట్టేనా? ఎమ్మెల్యేల మీటింగ్ సంబంధించి ఇంకేమైనా ఉంటుందా దాని మీద? వాస్తవంగా అనిరుద్ధ్ రెడ్డి గారి అంటే పరిస్థితి అంటే అతను ఏదైతే ప్రస్తావన తెచ్చిర్రో అది సరే మీరు అన్నట్టుగా రెవెన్యూ సంబంధించిన ఇష్యూ. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో వక్ఫ్ బోర్డ్ భూములు కావచ్చు, అదేవిధంగా కస్టోడియన్ భూములు కావచ్చు, అసైన్డ్ భూములు కావచ్చు, ఎన్నో అన్యాక్రాంతమైనవి. గతంలో ఎప్పుడో టిఆర్ఎస్ మరి కేటీఆర్ అనుచరులు ఎవరో మరి దాన్ని అంటే అసైన్డ్ దాన్ని నాన్ అసైన్డ్ అని చెప్పేసి వాళ్ళు ధరణిలో ఎంటర్ అయినట్టు వారి పేరు మీద దాన్ని కొట్టివేయి పారేయాలని చెప్పేసి అధికారులకు చెప్తే అధికారులు సుముఖంగా స్పందించలేదన్నట్టుగా అనిరుద్ధ్ రెడ్డి గారు వారి ప్రస్తావన చెప్పడం జరిగింది. వాస్తవంగా అది రెవెన్యూ ఇష్యూ. వారి వాదన కరెక్టా లేకపోతే టిఆర్ఎస్ మరి కేటీఆర్ అనుచరులది కరెక్టా అనేది మరి దాన్ని రెవెన్యూ శాఖ కానీ లేదంటే రెవెన్యూ కోర్టులు కానీ తేల్చి చెప్పాలి. మరి పూర్తి వివరాలు తెలియకుండా మరి అటు దీపదాస్ మున్షి గారు కానీ లేదంటే ఈరోజు సిఎల్పి సమావేశంలో ముఖ్యులు ఎవరైనా కానీ ఒకేసారి వన్ సైడ్ విన్న మాత్రాన దాన్ని పూర్తి స్థాయిలో మనం అవగాహన కలగకుండా మనం ఏది తీర్పిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి వారు దాని మీద పరిశీలిస్తామని చెప్పారు. అంటే మీ ఎమ్మెల్యేలని కలుపుకొని పోవట్లేదు అని వేరే వాళ్ళు సిఎల్పి మీడియాలో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. మంత్రులు గాని వాళ్ళు గాని ఇప్పుడు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యేలకు తెలియట్లేదు అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు 70% ఎమ్మెల్యేలు ఈసారి మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. కొంత రాజకీయ పరిపక్వత అవగాహన కొంత తక్కువ ఉండడం కావచ్చు, లేదంటే ఒక సంవత్సర కాలంలోనే మరి చాలా పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే మరి సంకల్పంతో లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రులు మరి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు ఈరోజు కేబినెట్ మంత్రులు అందరూ గత 15-20 సంవత్సరాలుగా కేబినెట్లుగా మంత్రులు చేసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. అనుభవం ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి అంత అనుభవం జోడించే కదా రేవంత్ రెడ్డి గారు పాలనను సజావుగా ముందు తీసుకెళ్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఏదైనా చిన్న ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే దాంట్లో మన తప్పిదాలు ఉండొచ్చు, లేదంటే ప్రభుత్వం పార్టీ పరంగా కూడా కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు. ఎందుకంటే మనం స్పీడ్ గా వెళ్తున్నాం కాబట్టి మరి మన స్పీడ్ గా ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే దిశలో ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు మనం దాన్ని సహకరించాలి తప్ప వాటిని మనం చిన్న వాటిని కూడా విమర్శించుకుంటూ పోతే మరి కొత్త ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులు కలుపుకొని పోవట్లేదు అంటారు? ఏమంటారు? కొత్త ఎమ్మెల్యేలు ఎందుకు మంత్రులు కలుపుకొని పోవట్లేదు అంటారు? ఇప్పుడు ఒకటండి, ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని వేసిర్రు. ప్రతి ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నెల ప్రతి జిల్లా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మరి ఐడిఓసీలలో సమీక్షలు జరిపిస్తా ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యేలని కలుపుకపోతూనే ఉన్నారు. ఇక్కడ రెవెన్యూ ఇష్యూ అనేది పర్సనల్ ఇష్యూ. అనిరుద్ధ్ రెడ్డి గారి బంధువుల భూములకు సంబంధించిన ఇష్యూ. అది పర్సనల్ ఇష్యూ. ఆ భూముల్లో వీళ్ళు పర్సంటేజ్లు అడుగుతున్నారు, ఇట్లా మంత్రులు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసేసుకుంటున్నారు అని అంటున్నారు ఆయన. ఇప్పుడు వారు అంటున్నంత మాత్రాన అది వాస్తవమా కాదా కొంత మనం విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పొంగులేటి గారు ఆర్థికంగా బలవంతుడు, రాష్ట్రం అంతటా ప్రజలందరికీ సుపరిచితుడు. మరి ఆయన కేసీఆర్ లాంటి వారికే మరి లొంగనివాడు. తను ఒక మన వ్యక్తిగతంగా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒక లక్ష్యం దిశలో పనిచేసే వ్యక్తి. వారు చిన్న వాటికి ఆశపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు. గతంలో జరిగిన రెవెన్యూ మరి అవకతవకలు ఏమన్నా ఇప్పుడు బయట రిఫ్లెక్ట్ అవుతున్నాయా, లేదంటే అనిరుద్ధ్ రెడ్డి గారు ఏమన్నా తప్పుడు అపోహలో పోతున్నారా? మరి అది ఒకసారి మనం సమీక్షించిన తర్వాత దాన్ని కంక్లూడ్ చేయొచ్చు తప్ప ఇప్పుడు మనం ఒక స్థాయి ఉన్న వ్యక్తి పొంగులేటి గారు ఈ చిన్న భూముల గురించి ఆలోచించే వ్యక్తి కాదు. అది మాత్రం స్పష్టం. మరి మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు పోయినారు అక్కడికి? ఏమంటారు? మీ ఎమ్మెల్యేలు 10 మంది ఎందుకు అంతమంది మీటింగ్ అటెండ్ కావాల్సి వచ్చింది? 10 మంది ఎమ్మెల్యేలు విత్ ఇన్ ది పార్టీ ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు ప్రతి నెల ఒకరింట్లో మామూలుగా వాళ్ళు డిన్నర్ చేసుకునే కార్యక్రమం. మహబూబ్ నగర్ కాదు, అక్కడ వరంగల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యే మీ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఉన్నారు అక్కడ. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇన్వైట్ చేసినప్పుడు ఎవరైనా పోవచ్చు. ఏదో టీఆర్ఎస్ వాళ్ళతోనో బీజేపీ వాళ్ళతో అయితే చర్చలు జరపలే కదా.
సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే పిసిసి చీఫ్ ఎందుకు పెడుతున్నారు మీటింగ్ లని? మీ వాళ్ళే కదా రేజ్ చేసింది, పెట్టొద్దు అని కూడా చెప్పారు కదా ఆ మీటింగ్. ఏదేమైనా అది టీ కప్పులో తుఫాన్ లాంటిది, అది అంతర్గత విషయం. అంతేనా? టీ కప్ తుఫాన్ మ్యాటర్ క్లోజ్ అయిపోయిందా ఇవాళ తోటి? మాలో స్పష్టత ఉంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో వడివడిగా అభివృద్ధి ముందుకు సాగుతా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకాన్ని కిందికి క్షేత్రస్థాయిలో చేర్చే కార్యక్రమాలు కేబినెట్ మంత్రులందరూ సమానంగా కష్టపడతా ఉన్నారు. గత 10 సంవత్సరాల క్రితం చూస్తే ఒక సోమేష్ కుమార్ గారికి 5 శాఖలు ఇన్ఛార్జ్ గా పెట్టి కేసీఆర్ ఒక్కడే ఫామ్ హౌస్ నుంచి నడిపించిండు. ఆ రోజు ఏ ఎమ్మెల్యేను కలవనీయలేదు, ఏ మంత్రికి తన ఒపీనియన్ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రోజు మాది చాలా స్వేచ్ఛపూరితమైన ఒక కుటుంబ పాలన. అంటే గత కుటుంబ పాలనకు మరి ప్రజాపాలనకు తేడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సరే, కాకపోతే సరే కొంత అవగాహన లోపం కావచ్చు, కొంత మాకు కొత్త రాజకీయం కొంత కొత్త కావచ్చు, కొన్ని చిన్న చిన్న ఏమైనా జరిగితే పార్టీ కూడా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితులు ఉన్నాయి. మాకు ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు, పిసిసి మా ఒక బీసీ బడుగు బలైన వర్గాల ప్రతినిధి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా కేబినెట్ లో కూడా చాలా మెచ్యూర్డ్ అనుభవం ఉన్న, సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రులు ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు బ్రాండ్ ని కాపాడే మీడియాతో మాట్లాడొద్దని ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ? అదే చెప్పాను కదా, ఇప్పుడు అంతా కొత్త సభ్యులు మాట్లాడిన దాన్ని మీడియా వక్రీకరించవచ్చు, లేదంటే అవతల టీఆర్ఎస్ పార్టీ మన గోతికాడి నక్కలాగా వేచి చూస్తూనే ఉన్నది కదా, ఏ అవకాశాన్ని ఎట్లా వాడుకుందామని చెప్పేసి. కాబట్టి అనవసరంగా మీడియాల ముందు రాద్ధాంతం చేయకుండా ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత చర్చల్లో పాల్గొనని చెప్పేసి ఈరోజు సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సజావుగా సిఎల్పి మీటింగ్ ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ముందు జిల్లాల వారిగా చర్చలు అని చెప్పారు కదా రామచంద్ర నాయక్ గారు, ఎందుకు ఆ జిల్లాలది ఇండివిజువల్ డిస్ట్రిక్ట్ వైజ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇట్లా కలిపి సిఎల్పి మీటింగ్ పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్లీ జిల్లాల వారీగా ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుందామని ముందు అనుకున్నారు. పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా దీపాదాస్ మున్షి గారు. ఈలోపు ఢిల్లీ ఎన్నికలు అయిపోయినాయి, అలా ఫలితాలు కూడా ఈరోజు ప్రకటించబోతున్నారు. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో మనం మరి బీసీ జనగణన, కులగణన, ఎస్సీ వర్గీకరణ ఇలాంటి కొన్ని బిల్లులు మనం తీర్మానాలు తీసుకున్నాం. కాబట్టి అక్కడ పార్లమెంట్ లో కూడా ఫాలోఅప్ చేసుకుని వాటిని త్వరితగతిన ఆమోదం పొందే విధంగా కొంత అక్కడ మనం ప్రాధాన్యత ఇచ్చే విధంగా అక్కడ వీళ్ళు పార్టిసిపేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని సిఎల్పి మీటింగ్ ని ఒకేసారి సమీక్షగా పెట్టారు, సిఎల్పి మీటింగ్ గా పెట్టారు. సరే, ఏదేమైనా దానికి దీనికి పెద్ద తేడా వ్యత్యాసం ఏం లేదు. అందరూ ఓపెన్ గా చర్చించుకునే, బహిరంగంగా చర్చించుకునే ఒక స్వేచ్ఛను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి సభ్యులందరికీ ఇచ్చిరు. అందరూ మాట్లాడిరు, అందరూ స్నేహపూర్వకంగా వాళ్ళు ఉన్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా పథకాలు అమలు చేసే విధానాలు కావచ్చు, ప్రజల్లో ఉన్న క్షేత్రస్థాయి ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కావచ్చు, అన్ని చర్చించుకోవడం జరిగింది. అన్ని అభిప్రాయాలని మళ్ళీ ఇంకొక నెల తర్వాత కూడా మళ్ళీ ఒక సమీక్ష పెట్టుకొని మనం ఎవ్రీ 2 monthsకో 3 monthsకో క్వార్టర్లీ సమీక్షలు పెట్టుకొని సిఎల్పి మీటింగ్లో మనం ఇంకా అభివృద్ధిని బేరీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే కార్యక్రమం కూడా రూపొందించారు. అదేవిధంగా అతి త్వరలో మరి 2 సభలు, అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరి ప్రజల్లో మన సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమాలని, ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాలని సభల ద్వారా కూడా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని రాష్ట్రానికి ఖర్గే గారిని రాష్ట్రానికి ఆహ్వానించడానికి కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకుని వాళ్ళు ఈరోజు ఢిల్లీ పోవడం జరిగింది. ఆ ఢిల్లీ పోయే కార్యక్రమం వల్లనే సిఎల్పి మీటింగ్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ అంటే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు ఉండకపోవచ్చు, అది స్థానిక ఎన్నికల తర్వాత ఉగాది పర్వదినాన ఉండే అవకాశం ఉంటుందని మీరు ఆశిస్తున్నారా? ఎందుకంటే లంబాడ సామాజిక వర్గం నుంచి ఇప్పటి వరకు అయితే మంత్రి పదవి మంత్రుల్లో ఎవరు లేరు. అధిష్టానం లంబాడ సామాజిక వర్గం సంబంధించి అందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేనా ఈసారి గెలిచింది? 4, అంటే ఫస్ట్ టైం గెలిచింది 3. బాలు నాయక్ గారు రెండోసారి. 4 ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాంగ్రెస్ నుండి. ఎవరికైనా ఇవ్వని ఒక బంజారా సామాజిక వర్గాలకి ఇవ్వాలనేది సీఎం గారికి ఆలోచనలు ఉంది. అదేవిధంగా అధిష్టానం మనసులో కూడా ఉంది. ఎందుకంటే బంజారాలు కాంగ్రెస్ పార్టీ వారసులు,
వారిని కాపాడుకునే మరి ఎట్లా ఇంకా బెర్తులు తక్కువ ఉన్నాయి కదా రామచంద్ర నాయక్ గారు, 6 బెర్తులే ఉన్నాయి. మీ వరంగల్ జిల్లానేమో ఆల్రెడీ కొండా సురేఖ సీతక్క ఇద్దరు అయిపోయినారు, మీకు పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మీకు అవకాశం దొరుకుతుందా మరి వరంగల్లో 3 మంత్రులకు ఇస్తారా? ఇక అది అధిష్టాన నిర్ణయం. ఆశించడంలో తప్పు లేదు. వారు నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా తప్పకుండా స్వాగతిస్తాం. ఓకే ఓకే. సో ఎజెండాలో ఇప్పుడు కేవలం ఈ సూర్యాపేట ఈ మీటింగ్స్ కి ఇన్వైట్ చేయాలనే పోతున్నారు అంతే. బీసీ కులగణన మీద ఒక విజయోత్సవ సభ పెట్టాలనేది సూర్యాపేట నల్గొండ నడిబొడ్డున ఒక ఉద్యమాల గడ్డ దగ్గర పెట్టాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద దామోదర్ రాజనరసింహ గారు మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న మరి మెదక్ జిల్లాలో గజ్వేల్ మనం గతంలో ఖర్గే గారితో ఒక సభ పెట్టాం, అక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన నడుస్తూ ఉంది. మరి అధిష్టానం నిర్ణయం మేరకు ఈ 2 సభలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఇది పేద బడుగు బలైన వర్గాల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఒక స్వేచ్ఛాపూరితమైన ప్రభుత్వం. వ్యత్యాసం గత ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజలు మరి వ్యత్యాసాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారిని అస్థిరపరచాలి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కంకణం అటు ప్రతిపక్షాల్లో మనసు నడుస్తుంది. ఆ ప్రతిపక్షాల మరి ఊచులో పడకుండా కాంగ్రెస్ సభ్యులందరూ జాగ్రత్తగా మరి క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం ఈరోజు సూచించడం జరిగింది. ఆ సూచన మేరకు ప్రతి ఒక్కరూ స్థానిక ఎన్నికల్లో మరి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అత్యధిక సంఖ్యలో గెలిపించుకునే కార్యక్రమాలను తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ఆదేశించారు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు. సో స్పందన మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు.